థియేటర్ లో ఫ్లాప్ అయిన సినిమాల్ని ఓటీటీలో చూసి అరరే ఎంత మంచి సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అని పోస్ట్ మార్టం చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అసలు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన సంగతి ఎవరికైనా తెలుసా, లేక తెలిసినా టైం వేస్ట్ ఎందుకు లేని వదిలేశారా అనే రేంజ్ లో ఉంది పరిస్థితి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ హరీష్ శంకర్ కాంబో అంటే ఫ్యాన్స్ ఆకాశమే హద్దుగా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఉస్తాద్ మాత్రం ఆశల పైన నీళ్లు చెల్లేసింది. ఓపెనింగ్ డే కలెక్షన్స్ తప్ప ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది ఏమీ లేదు. 130 కోట్లకు అమ్మితే కనీసం సగం కూడా రికవరీ చేయలేక 60 కోట్ల దగ్గరే ఆగిపోయింది. పవన్ కెరియర్ లో ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద డిజాస్టర్ అయితే చూడలేదు. ఓటీటీ ఆడియన్స్ అయినా ఆదుకుంటారనుకుంటే అక్కడ కూడా ఉస్తాద్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యి 4 రోజులు దాటినా కనీసం ట్రెండింగ్ లో కూడా రావట్లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిజానికి రామ్ స్కంద, ప్రభాస్ రాజాసాబ్ లాంటి సినిమాలు ఓటీటీలోకి వచ్చినప్పుడు నెటిజన్లు బోయిపాటిని మారుతిని ఒక ఆట ఆడుకున్నారు. కానీ ఉస్తాద్ విషయంలో ఆ ట్రోలింగ్ చేసేంత ఇంట్రెస్ట్ కూడా ఎవరికి లేనట్టుంది. ఫ్లాప్ సినిమాల్ని బుల్లితెర మీద కూడా చూడకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి భారీ నష్టాలైతే తప్పవు.